గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు ఈ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ అది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న మధ్యాహ్నం ఒక 2 years బాబు అక్కడి నుంచి మిస్ అయినారు అని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ మన ఎస్ఓపి ప్రకారంగా ఈ చిన్నపిల్లలు మిస్సింగ్ అంతే కిడ్నాప్ కేసు అని క్రైమ్ నంబర్ 187 ఆఫ్ 2021 అండర్ సెక్షన్ 363 ఐపీసీ ఆ కేసు అక్కడ సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సీతారామ బుక్ చేసి ఎస్ఐ సైదులు ఆయనకి ఈ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు వివరాలు సాయంత్రం వాళ్ళు నాకు చెప్పారు. ఈ ఎక్కడ మిస్ అయినారు ఆ స్థలం అది మన కొత్తపేట క్రాస్ రోడ్ దగ్గర అక్కడ ఉంది. ఈ బాబు పేరు అభిలాష్, 2 years బాబు. బాబు తల్లి పేరు మంజు. ఈ మంజు ఈ బాబుని తీసుకొని అక్కడ కొత్తపేట క్రాస్ రోడ్ దగ్గర ఏమైనా బేకింగ్ కోసం ఆ రోజు రావడం జరిగింది. ఈ అమ్మాయి ఈ బాబుని అక్కడ కట్ట మీద పెట్టి అది ఒకసారి టాయిలెట్ వెళ్ళారు. ఆ మధ్యలో ఆ బాబు అక్కడి నుంచి మిస్ అయినారు. మన అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ముందుగా చెక్ చేసిన తర్వాత మనకు మంచి ఆధారాలు వచ్చినాయి. ఒక వ్యక్తి ఈ బాబుని అక్కడి నుంచి కొంచెం దూరం నడిచి తీసుకెళ్ళి తర్వాత మళ్ళా ఈ బాబుని లేపి ఆ బాబుని ఆయన దగ్గర పెట్టుకొని నడుస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ మనకు వచ్చినప్పుడు పక్కా మనకు ఈ బాబు ఎవరైనా కిడ్నాప్ చేశారు అని ఆ అనుమానానికి మనం వచ్చి ఇమీడియట్లీ ఎస్ఓటి టీం తర్వాత ఐటీ సెల్ టీం వాళ్ళని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఎస్ఓటి టీమ్స్ తర్వాత ఐటీ సెల్ టీం ఇంకా ఫర్దర్ ఈ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఒక పెద్ద ఆటో, వైట్ కలర్ 6-seater ఆటో, అది మన క్యాబ్ లాగా ఆటో ఉంటుంది. అట్లా ఆటోలో ఆ వ్యక్తి ఎవరు బాబుని కిడ్నాప్ చేశారు ఆ ఆటో ఎక్కారు. ఆ ఆటో నంబర్ కూడా మనకి డెవలప్ అయింది. తర్వాత ఆ ఆటో సరూర్ నగర్ నుంచి ఎక్కడ వెళ్ళిందంటే చోటుపల్లి వెళ్ళింది. సో మనకు చోటుపల్లిలో నెక్స్ట్ అది చోటుపల్లి దగ్గర ఆ వ్యక్తి ఆ ఆటో నుంచి దిగారు. మళ్ళీ అక్కడ నడుస్తున్నారు చోటుపల్లి గ్రామంలో అని కూడా మనకు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో దానికి మళ్ళా ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అంటే ఈ నారాయణపూర్ అటువైపు వెళ్తున్నారు అని. సో ఫిజికల్గా మనం ఎస్ఓటి, సరూర్ నగర్ పోలీస్, ఐటీ సెల్ ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఈ వ్యక్తి ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి సర్వేలు వెళ్ళారు అని తెలిసింది. మళ్ళీ సర్వేల్ నుంచి ఆ వ్యక్తి బయలుదేరి ఆయన సొంత ఊరు అంతంపేట విలేజ్, మర్రిగూడ మండల్, అక్కడ వెళ్తున్నారు అని ఆ ఇన్ఫర్మేషన్ మా టీంకి వచ్చినప్పుడు ఇమీడియట్లీ మా సిబ్బంది ఎస్ఓటి టీం వాళ్ళు ముందుకు ఉన్నారు. వాళ్ళు ఆ వ్యక్తికి ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ బాబుని రెస్క్యూ చేశారు. ఈ బాబు కిడ్నాప్ చేసిన వ్యక్తి మానుపాటి ముత్తయ్య, సన్ ఆఫ్ లేట్ తంబయ్య, ఏజ్ 45 years, కూలి పని చేస్తారు ఈయన. అంతంపేట విలేజ్, మర్రిగూడ మండల్, నల్గొండ. ఇక్కడ మనకు సరూర్ నగర్, కొత్తపేట ఆ ప్రాంతాల్లో ఈయన లేబర్ పని చేస్తారు కాబట్టి ఈ ప్రాంతాన్ని గురించి ఆయనకు మంచి తెలుసు. ఆయనకు రెండో వివాహం చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆయన దగ్గర ఎవరు లేదు అని ఈ పిల్లలు ఆయన కిడ్నాప్ చేయడానికి ఒక ప్లాన్ ప్రకారంగా ఆ బాబుని అక్కడి నుంచి తీసుకెళ్లారని మా ఇన్వెస్టిగేషన్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు తెలిసింది. కేవలం అది ఆ రోజు
అక్కడ కెమెరా ఉండడం, కెమెరాలో పక్క అది రికార్డ్ అయినవన్న తర్వాత మళ్ళా నెక్స్ట్ కనెక్టింగ్ కెమెరాలో కూడా పక్క అది ఆటో సంబంధి ఆటోలో ఎక్కడం, మళ్ళీ ఆటో ఇంకో కెమెరాలో ఆటో నంబర్ కూడా మనకు డెవలప్ చేయడం ఐటీ సెల్ వాళ్ళు, మళ్ళీ SOT వాళ్ళు ఫిజికల్గా గ్రౌండ్లో ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం, అంత కోఆర్డినేషన్ వర్క్ ఇది. SOT సిబ్బంది, ఐటీ సెల్, మన లా అండ్ ఆర్డర్ పోలీస్ సరూర్ నగర్ ఈ కోఆర్డినేషన్ వర్క్ వలన విదిన్ 24 అవర్స్లో ఈ కేసు అది డిటెక్ట్ అయింది. చాలా మంచి కేసు ఇది. ఈ కేసు సంబంధి ఈ CCTV వీడియో మనం తయారు చేశాము. ఎట్లా మనకు ఆధారాలు వచ్చినాయి ఆ వీడియో మీకు ముందు మనం చూపెట్టాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇంతకుముందు సార్ చెప్పినట్లు సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఆ బాబుని ఎలా క్యాప్చర్ చేసుకున్నాడు, మంచి చేసుకున్నాడు కొత్తపేట క్రాస్ రోడ్, ఆ తర్వాత ఎల్బీ నగర్, ఆ తర్వాత టువర్డ్ చౌటుప్పల్, మళ్ళీ చౌటుప్పల్ క్రాస్ రోడ్ ఎలా ఉందో చూడొచ్చు. ఇది ముందుగా నేరం జరిగిన ప్రదేశము కొత్తపేట క్రాస్ రోడ్ అరౌండ్ 1:08 PM మధ్యాహ్నం. ఇక్కడ తచ్చాడుతూ ఆ బాబుకు ఎవరైనా ఉన్నారా లేరా చూసుకుంటున్నాడు. చూసుకున్న తర్వాత ఆ బాబుని మంచిగా చేసుకొని ఆ బాబుని ఎత్తుకొని ఇక్కడ నుంచి ఒక ఆటోలో బయలుదేరాడు. సో మేము కంటిన్యూస్గా ఎల్బీ నగర్ నుంచి అతను ఎటువైపు వెళ్ళాడో ఆ ఆటోని ట్రాక్ చేస్తూ వెళ్తే మాకు అప్ టు సార్ చెప్పినట్లు చౌటుప్పల్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాడు బాబుని. ఇది ఎల్బీ నగర్. నెక్స్ట్ కొత్తపేట క్రాస్ రోడ్ తర్వాత ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ దగ్గర కెమెరాలో క్యాప్చర్ అయ్యాడు. ఇది అక్కడనే సితారా హోటల్ దగ్గర మళ్ళీ అంటే కంటిన్యూస్ 1 by 1 కెమెరాస్ మేము సెట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇది ఫస్ట్ ఆటో ఆయన ఎక్కాడు. ఈ టాటా ఎస్ మళ్ళీ చక్కగా చౌటుప్పల్ అంటే ఈ వెహికల్ని మేము ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, మళ్ళీ హయత్ నగర్ నుంచి కంటిన్యూస్గా పెద్దంబర్పేట్ కెమెరాస్ రామోజీ ఫిల్మ్ సిటీ వరకు. సో ఆ ఆటోను మేము కంటిన్యూస్గా అతను ఎక్కడ దిగుతాడు అనే ఉద్దేశం మీద ఆ ఆటో అప్ టు చౌటుప్పల్ వరకు కంటిన్యూగా నడిచే ఆటోలు. సో చౌటుప్పల్ డెస్టినేషన్ పాయింట్లో దిగడం జరిగింది. మళ్ళీ చౌటుప్పల్ క్రాస్ రోడ్లో మాకు అలా ఆటో దిగి నారాయణపూర్ వైపుకు అంటే వెళ్ళటానికి వెళ్తున్నాడు ఇప్పుడు. తర్వాత అక్కడి నుంచి చౌటుప్పల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి తంగడపల్లి క్రాస్ రోడ్, మీకు తెలుసు కదా నారాయణపూర్ రోడ్లో తంగడపల్లి ఉంటుంది. సో ఆ తంగడపల్లి క్రాస్ రోడ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆటో ఎక్కాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఆటో కూడా రూరల్ ఏరియాలో అవైలబుల్ ఉన్న కెమెరాస్ సార్ చెప్పినట్లు ఫీల్డ్ టీమ్స్ మా సరునార్ లా అండ్ ఆర్డర్ టీమ్ SI సైదులు కానీ SOT టీం కానీ వాళ్ళు ఈ ఆటో యొక్క ఆనవాళ్ళతోని ఇది ఎవరిదై ఉంటుంది, ఈ ఆటో డ్రైవర్ని మనం ఇమీడియట్గా వితిన్ నో టైంలో ఆటో డ్రైవర్ని అడిగి ఆ తర్వాత ఈ బాబును ఎక్కించుకున్న తర్వాత ఎక్కడ దిగాడు అనే క్లూస్ తీసుకొని ఆ తంగడపల్లి నుంచి ఉన్న ప్రతి విలేజ్లో కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటూ చివరాఖరికి మనం ఈ మధ్యలో గుడి మల్కాపూర్లో కూడా క్యాప్చర్ అయింది. ఇది ఇక్కడ నుంచి సర్వేలు వెళ్తాడు. సో సర్వేలో అతని రెసిడెన్స్ ఉంది. సో అతని ఆనవాళ్ళని బట్టి ప్లస్ ఆటో డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ సిస్టర్ ఇల్లు సర్వేలో ఉంటుంది. ఇదంతా అంతంపేట మరిగూడ మండలం. సో ఇది ఆటో మాకు పార్షియల్గా వచ్చిన నెంబరు. సో దీన్ని కొద్దిగా మేము చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇనీషియల్గా మనకు దొరికిన ఆటో సారీ గుడి మల్కాపూర్. సో టోటల్ 3 ఆటోస్ మీరు చూసారు కదా. ఫస్ట్ ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ నుంచి అప్ టు చౌటుప్పల్, మళ్ళీ అక్కడి నుంచి గుడి మల్కాపూర్ నుంచి మళ్ళీ సర్వేల్. సో ఈ ఆపరేషన్ అంతా కూడా కంటిన్యూస్గా సిపి సార్ మా DCP ఎల్బీ నగర్ సార్ మానిటర్ చేయడం వల్ల వితిన్ 24 అవర్స్లో హయాత్ నగర్లో క్రైమ్ నంబర్ 221 ఆఫ్ 2021 408/420 ఈ సెక్షన్ కింద నమోదైంది. ఈ కేసులో JB ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ అని వాళ్ళ HR మేనేజర్
రాహుల్ శశిధరన్ అని హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారంగా వాళ్ళ ఒక ఎంప్లాయీ నీలాపు నవీన్ రెడ్డి అని దాదాపు 50,57,690 రూపీస్ తీసుకొని పారిపోయినట్లు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఈ నీలపు నవీన్ రెడ్డి గురించి అది సెర్చ్ మొదలైంది. ఆ సెర్చ్ అప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు తెలిసిన విషయం, ఈ నీలపు నవీన్ రెడ్డి ఎవరికి ఈ ఒక విశ్వాసంతో నమ్మకంతో ఆ కంపెనీ వాళ్ళు అంత డబ్బు ఇచ్చారు. అతను గతంలో యాక్సిస్ బ్యాంక్లో డైమండ్ పాయింట్ బ్రాంచ్ అక్కడ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. అక్కడ ఆయనకు ఈ ఆన్లైన్ రమ్మీకి అలవాటైంది. దానికి అడిక్షన్ అయి అక్కడ ఆయన చాలా డబ్బు అది ఈ హెజ్ లాస్ట్ మనీ ఈ ఆన్లైన్ గేమ్స్లో. ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన ఆయనకి ఆ జాబ్ పోయింది. జూన్ 2020లో అతను ఈ జేబీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ పెద్దాంబర్పేట హయాత్ నగర్ అక్కడ అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్గా జాయిన్ అయినారు. అక్కడ జాయిన్ అయిన అప్పటి నుంచి మంచిగా వాళ్ళు ఇచ్చిన మనీ ఇమీడియట్లీ అక్కడ పని చేస్తున్న వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం, అట్లా ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేశారు ఆయన. ఆయన ఉన్న నమ్మకంతో ఈ 29th రోజు ఆయనకు డబ్బు ఇచ్చినప్పుడు ఆయన పరారైనారు. సో మన ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఇది తెలిసిన విషయం, ఈ నీలపు నవీన్ రెడ్డి ఈయన సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా పలాస, అక్కడ ఆయన నేటివ్ స్టేట్ ఏపీ, నేటివ్ అది ఏపీ స్టేట్లో. ఈయనతో పాటు ఇంకా కొచ్చిర్రాల అమిత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్, సేమ్ విలేజ్ శ్రీకాకుళం జిల్లా ఏపీ. తర్వాత ఇంకొకటి బచ్చు రామకృష్ణ అని సేమ్ అదే గ్రామం. ఇవన్నీ అన్ని వాళ్ళు రిలేటివ్స్. వాళ్ళ ఇద్దరితో కుమ్మకమై ఈ డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళా వాళ్ళు అక్కడ నుంచి భువనేశ్వర్, కోల్కతా వెళ్ళారు. అక్కడ కూడా అంతా కొన్ని ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, తర్వాత ఇంకా లావిష్గా అక్కడ కొన్ని ఖర్చు చేశారు డబ్బు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ రిటర్న్ వచ్చేసినప్పుడు మా వాళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళ కస్టడీ నుంచి 28,69,800 రూపీస్ ఇప్పుడు రికవర్ అయింది. 3 సెల్ ఫోన్ కూడా ఉన్నాయి. ఈ దాంట్లో ఉన్న అక్యూజ్ నెంబర్ 2 కొచ్చిర్ల అమిత్ రెడ్డి అని, ఈయనకు నేర చరిత్ర ఉంది. 2020లో పలాస పోలీస్ స్టేషన్ శ్రీకాకుళంలో 420, తర్వాత 489 ఇది ఫేక్ కరెన్సీ కేసు ఆయన మీద నమోదైంది. తర్వాత 2016లో సేమ్ అది 420, 489C టెక్కిలి అది శ్రీకాకుళం. ఈ 2 కేసెస్ కూడా పెండింగ్ ట్రయల్ ఉన్నాయి. దాంట్లో ఈయనకి అరెస్ట్ చేయడం జరిగింది అని అది ఇన్ఫర్మేషన్. ఈ అక్యూజ్ నెంబర్ 2 దగ్గర ఇంకా 5 లక్షల రూపాయలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. పక్క పోలీస్ కస్టడీ తీసుకొని ఇప్పుడు ఆ రికవరీ కూడా మనం పక్క చేస్తాము. మిగతా మనీ వాళ్ళు ఈ ఆన్లైన్ గేమింగ్లో మళ్ళీ లాస్ అయినట్లు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. అది కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ మన శివార్ ప్రాంతంలో కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీ ఇప్పుడు చాలా వస్తున్నాయి. వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీకి కొన్ని యాంటిసిడెంట్ వెరిఫికేషన్ చేస్తే మంచి ఉంటుంది. తర్వాత అంత పెద్ద అమౌంట్ కూడా 1 crore, 2 crore, 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వకుండా బ్యాంక్ ద్వారా వ్యవహారం చేస్తే ఇంకా మంచి ఉంటుంది అని మా శాఖ ద్వారా వాళ్ళకి మీ మీడియా ద్వారా చెప్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ మళ్ళీ తీసుకొని ఎవరు పారిపోతే ఈ భువనేశ్వర్, కోల్కతా కష్టం. వాళ్ళని వాళ్ళు దొరికినప్పుడు కూడా అంత డబ్బు ఆన్లైన్
స్కేమింగ్లో పోయింది అని చెప్తే మనం ఏం చేస్తాం? రికవరీ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాక్గ్రౌండ్ చెక్ పక్కా చేయాలా. తర్వాత వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్లు అది ఇలాంటి అలవాటు ఎవరికి ఉన్నా, ఏమైనా నేర చరిత్ర ఉన్నా అది తెలుసుకొని మీ దగ్గర ఉన్న మేనేజర్స్ కావచ్చు, ఎవరు డబ్బు వ్యవహారం చేస్తారు వాళ్ళతో మీరు వ్యవహారం పక్క చేయొచ్చు. ఈ కేసులో మొత్తం మన డీసీపీ ఎల్బీ నగర్ గారు, ఏసీపీ వనస్థలిపురం వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ హయాత్ నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్, సబ్ ఇన్స్పెక్టర్ పి రాజు, తర్వాత కానిస్టేబుల్ గోపి, కానిస్టేబుల్ రవి, దే హావ్ డన్ రియలీ గుడ్ జాబ్ ఇన్ రికవరింగ్. దాదాపు 29 lakh rupees వాళ్ళు రికవర్ చేశారు. వాళ్ళకి నేను కొన్ని క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు. సిమిలర్లీ కిడ్నాప్ కేసులో కూడా అందరికీ క్యాష్ రివార్డ్ ఇస్తున్నారు. రెండు కేసెస్ కూడా మన డీసీపీ ఎల్బీ నగర్ గారు ఆధ్వర్యంలో లిమిటెడ్ పీరియడ్లో దే హ్యావ్ టేకన్ ద కేసెస్ టు లాజికల్ కన్క్లూషన్. కాబట్టి ఫస్ట్ కేసులో డీసీపీ ఎల్బీ నగర్ అండ్ ఏసీపీ ఎల్బీ నగర్, ఇన్స్పెక్టర్ సరూర్ నగర్ వాళ్ళ టీం. సెకండ్ కేసులో డీసీపీ ఎల్బీ నగర్, ఏసీపీ వనస్థలిపురం, ఎస్హెచ్ఓ హయాత్ నగర్ అండ్ ఎస్ఐ రాజు అండ్ టీం వాళ్ళకి అభినందనలు చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.